హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఏంటి? థైరాయిడ్లో మనకి గడ్డలు లాంటివి ఏమన్నా వస్తే సర్జరీ లేకుండా దాని ట్రీట్మెంట్ చెయ్యొచ్చా లేదా? అండ్ థైరాయిడ్కి సర్జరీ లేకుండా కొత్త ట్రీట్మెంట్ ఏదన్నా ఉందా అంటే ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అండి. థైరాయిడ్లో మీరు కొందరికి కనిపించేది బాగా వాపు ఉంది, నెక్లో మెడలో కనిపించే వాపుని థైరాయిడ్ నాడ్యూల్స్ అని కామన్గా అంటాం. దీంట్లో క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి, నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. క్యాన్సర్కి ట్రెడిషనల్గా సర్జరీ చేస్తాము, సర్జరీ చేసి తొలగిస్తాము. నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ లేని గడ్డలు ఉన్నా సరే దానికి కూడా సర్జరీ చేస్తూ ఉన్నారు చాలా కాలం పాటు. కానీ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ ద్వారా ఒక చిన్న నీడిల్ వేసి ఈ నాడ్యూల్ని కంప్లీట్గా అబ్లేట్ చేస్తాం. అబ్లేట్ అంటే బర్న్ చేస్తాం. నీడిల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ మైక్రోవేవ్ అబ్లేషన్ అనే ప్రక్రియతోటి ఆ ఉన్న గడ్డను మాత్రం బర్న్ చేస్తాం. థైరాయిడ్ని మాత్రం ఏమీ డ్యామేజ్ చేయకుండా ఓన్లీ గడ్డను మాత్రం బర్న్ చేస్తాం. ఆ గడ్డను బర్న్ చేసినాక అదే మెల్లమెల్లగా ష్రింక్ అయిపోయి చిన్న సైజుకి వచ్చి మనకు ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. ఈ ప్రక్రియని బేసిక్గా థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనేది అంటాం. అండ్ ఇది అందరికీ చేయబడుతుంది, ఎవ్వరికి కాంట్రా ఇండికేషన్ అనేది లేదు. ఎందుకు? దీనికి ఏమీ అనస్థీషియా అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్ మాత్రమే. ఇంకోటి ఏంటి అంటే దీంట్లో స్కార్ ఉండదు, అంటే మనం కట్ చేసి ఏం చేయట్లేదు, చిన్న నీడిల్ మాత్రమే పోతుంది లోపలికి. ఇది కంప్లీట్గా సేఫ్. ఎందుకు అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే చేస్తాం. అండ్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఒక చిన్న నీడిల్ మాత్రమే వెళ్తుంది. సో ఏమి సూచర్స్, ఏమి స్టిచ్చెస్, ఏమి కుట్లు మాత్రం ఉండవు. సో వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్ కంపేర్డ్ టు సర్జరీ. ఇది థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటాం. థ్యాంక్ యూ.